నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసు. మేడం, ఏపీలో వైసీపీ బీజేపీ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ మాటల యుద్ధం కాస్త వారి మధ్యలో ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోవడానికి కారణమవుతుందా? అసలు ఎట్లా చూస్తారు? నిన్న పేర్ని నాని రెండు రకాల ప్రెస్ మీట్స్ పెట్టి రెండు రకాల కమెంట్స్ చేశారు. ఓకే, ఒకటి నందమూరి తారక రామారావు మీద, ఇంకొకటి ప్రధాని మోదీ మీద. ఎస్. సో అంటే పిచ్చి పెట్టిందా ఎవరికి? పేర్ని నానికి. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇవాళ చక్రం తిప్పుతున్నారు. ఆయన దేశ రాజకీయాల్లో రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు. ఆయన రాష్ట్ర అభివృద్ధిలో ఆయన ముందంజలో ఉన్నారు. పెట్టుబడులు వెళ్ళు వస్తోంది. ఇవన్నీ చూశాక కూడా ఈ రాష్ట్రానికి దరిద్రంగా దాపరిచ్చాడు అన్నాడంటే వాళ్ళకి కళ్ళు గుడ్డైనా అయి ఉండాలి, చెవులు కూడా పనిచేయకపోయి ఉండాలి, లేకపోతే ఈఎన్టీ ప్రాబ్లం ఏదైనా వచ్చిందా. ఇయర్ నోసు వచ్చి ఉంటుంది, థ్రోట్ రాలేదు కాబట్టి బాగుతున్నాడు. దానికి కూడా ఎప్పుడో జరుగుతుంది అది కూడా. ఎందుకంటే ఇవాళ అసలు ఏం మాట్లాడుతున్నాడు? చనిపోయిన నందమూరి తారక రామారావు గారి మీద ఎందుకు కమెంట్స్ చేస్తున్నాడు? నువ్వెవడివి అసలు? నందమూరి తారక రామారావు ఆయన కూతుర్ని ఆయన ఎవడికిస్తే నువ్వెవడివి మాట్లాడతాను? హూ ఆర్ యూ టు టాక్? రాష్ట్ర రాజకీయాలకి నందమూరి తారక రామారావు తన కూతుర్ని చంద్రబాబు నాయుడుకి ఇవ్వటానికి ఏంటి సంబంధం? చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అల్లుడు కాకపోయినా ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. నువ్వు ఆపుతావా? ఎవరి డెస్టినీని ఎవడైనా ఆపగలడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఎవడైనా ఆపగలిగాడా? మరి అది దౌర్భాగ్యమేగా. 5 ఏళ్ళు రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది కదండి. ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నాడు, విధ్వంసం సృష్టించాడు. ఇంకేం కావాలి? మరి జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా ఇవాళ చంద్రబాబు నాయుడిని తిట్టడం ఏంటి? నువ్వేమన్నావు? ఎన్టీ రామారావు గారు తన కుమార్తెని వేరే వాళ్ళకి ఇచ్చి చేసి ఉంటే రాష్ట్రానికి దరిద్రం పట్టేది కాదు అంటున్నాడు చంద్రబాబు నాయుడు అనే దరిద్రం. మరి ఆయన నాలుకను ఏం చేయాలి? ప్రజలే నిర్ణయించాలి. చనిపోయిన వ్యక్తుల గురించి మనకి మాట్లాడే అర్హత ఉందా? అసలు నువ్వెవడవు? అసలు నీకేం అర్హత ఉంది? అసలు నువ్వు వైసీపీలో ఉండి ముందు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పుకో. నీ పార్టీలో ఉండే ఆడవాళ్ళని నువ్వు మర్యాదగా చూడటం నేర్చుకో. ముందు నీ పార్టీ అధ్యక్షుడి చెల్లెలకి మీరు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. న్యాయం కూడా కాదు, ముందు బూతులు మాట్లాడడం మానేసి ఒక ఆడపిల్లగా అమ్మాయిని చూడండి. న్యాయాలు ఎవడు చేయక్కర్లేదు. న్యాయం అన్యాయం మనకు అనవసరం. నెక్స్ట్, ప్రధాని మోదీ గురించి మాట్లాడాడు ఆయన. ఏం మాట్లాడాడు? ప్రధాని మోదీ నిన్నను ఒక 10 పాయింట్స్ చెప్పాడు ఆయన. మీరు బంగారం కొనుగోళ్ళు ఒక 6 నెలల నుంచి ఏడాదికి ఆపేయండి, తర్వాత పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి, నిత్యావసర సరుకులు పెరుగుతాయి, వంట నూనెల వాడకం తగ్గించుకోండి అంటూ ఆయన కొన్ని సూచనలు చేశారు. దాన్ని నెగిటివ్ గా ఎందుకు తీసుకుంటావు నువ్వు? అంటే నీ బాధ ఏంటి? ఇక్కడ ప్రధాని మోదీ మాట్లాడినందుకు కాదు బాధ. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. 1 గంట సేపు వాళ్ళ కుటుంబంతో ఆహ్లాదంగా గడిపారు. ఆ ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. మరి జగన్మోహన్ రెడ్డి మొన్న రాత్రి యలహంకకు వచ్చారు కదండి. మీరు ఇండియాకి రాగానే ఆయనకి ఇలాంటివి చూపిస్తే మరి కడుపు మండదా? మండుతుందా? టీవీ పగిలి ఉంటుందా యలహంకలో? అందుకని. రెండోది ఏం జరిగింది? పోనీ అక్కడితో ఆగారా? పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ భార్యకి ఏం చెప్పారు? అన్నా లెజినోవా గారికి, అమ్మా పవన్ కళ్యాణ్ ఆరోగ్య జాగ్రత్త, నువ్వు బాగా చూసుకోవాలి అని చెప్పారు. ఆవిడ కూడా తప్పకుండా నేను చూసుకుంటానని హామీ ఇచ్చింది. మరి మండదా? మామూలుగా మండుతుందా? మీకు అప్పుడు బ్లోఅవుట్ అయింది, గుర్తుందా మీకు? కోనసీమలో అట్లా బ్లోఅవుట్ అయింది. తట్టుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు మీకు ఇంకొకటి ఏమైంది ఫిక్స్? అది కూడా హైదరాబాద్ లో కలిశాడు ఆయన. మీకు హైదరాబాద్ లో కలిస్తే ఏంటండి అని మీరు అనొచ్చు. 2024లో కూటమిగా ఉన్నారు. 2023 నుంచి 2024 124 సీట్లు తెచ్చుకున్నారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ చంద్రబాబు ఏం అడిగినా చేస్తున్నారు రాష్ట్రానికి. రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతుంది. ఇలా ఇప్పుడు పోనీ గమనున్నారా మీరు? ఇప్పుడేం చేస్తున్నారు మీరు? హైదరాబాద్కి వచ్చి తెలంగాణలో పాగా వేయడానికి, మళ్ళా కూటమి కట్టడానికి మీరు తెలుగుదేశం తోటి, పవన్ కళ్యాణ్ తోటి
మాట్లాడి, అది కూడా హైదరాబాద్ లో మాట్లాడి మరి కూటమి కట్టి రేపొద్దున ఇక్కడ మీరు మళ్ళా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఇంకేమైనా ఉందా? మరి మండదా? మామూలు మంట ఇది. ఇది కాకుండా ఇంకోటి ఏం జరిగింది మీకు? పవన్ కళ్యాణ్ అయిపోయింది, చంద్రబాబు ఇది అయిపోయింది, చంద్రబాబు నాయుడు అయిపోయింది. రేవంత్ రెడ్డిని ఏమి అడిగారు? ఆయన మాతో కలుస్తావా అని అడిగారు. మరి పీక్కి వెళ్తుందా కోపం, బాధ? ఇన్ని జరిగాయి పరిణామాలు ఒక్క రోజులో. ఆయన ఇలా రావడం, ఎవరు లండన్ నుంచి ఆయన దిగడం, జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ ఇలా చెప్పడం, ఆయన కడుపు మండడం, పేరుని నాని నోట ఈ మాటలు రావడం, ఇన్ని జరిగాయి పరిణామాలు. సో భవిష్యత్తు కళ్ళకు కట్టినట్టు అయ్యాక, సో బీజేపీతో మనకి పూర్తిగా తెగతెంపులు అయిపోయింది. ప్రధాని మోదీ మన వంక చూడరు, మనకి జైలు ఖాయం అనుకున్నాక అందుకే ఇలాంటి మాటలు అప్పుడు పేర్ని నాని ప్రధాని మంత్రి అప్పుడు పేర్ని నాని ప్రధాని మోదీ మీద ఈ వ్యాఖ్యలు చేశాడు. అంటే ఒక ధైర్యం తెచ్చుకున్నాడా? ధైర్యం ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. నీకెందుకు, నువ్వు మాట్లాడి, నేను ఉన్నానని. ఇక్కడ ఇంకొక పాయింట్, ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి మాత్రం ఎవరిని తిట్టడు. ఎందుకంటే ఆ దమ్ము ధైర్యం లేదు, వేరే వాళ్ళ చేత తిట్టిస్తాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే ఆ ధైర్యం కూడా లేని ఒక నాయకుడు ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళ చేత మాట్లాడిస్తాడు. ఎన్టీ రామారావు ముందు నువ్వెంత జగన్మోహన్ రెడ్డి? ఆఫ్టర్ ఆల్ నీ బతుకు, నువ్వు మాట్లాడిస్తావా? కాబట్టి వీళ్ళకి ముందుందండి ముసళ్ళ పండగ. మనం అంటే ఇది మాట్లాడాల్సిన అంశాలే, అది అందుకని మాట్లాడుతున్నాం. కాబట్టి ముందు పేర్ని నానిని తీసుకెళ్లి ఎర్రగడ్డలో పడేస్తే, తర్వాత జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు మోదీ గారు. అప్పుడు కానీ సెట్ అవుతుంటారు. మనం సెట్ చేయడం, అప్పుడే వాళ్ళే వస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.